అమెరికా రాజకీయంలో మళ్లీ తీవ్ర దుమారం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ సర్వేలో అట్టడుగు స్థాయికి పడిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ నాన్ పారటిసన్ సర్వేల ప్రకారం ట్రంప్నకు ప్రస్తుతం 32 నుంచి 34% మంది ప్రజల మద్దతు మాత్రమే ఉంది. గతంలో వాటర్ గేట్ కుంభకోణం సమయంలో రాజీనామా చేయడానికి ముందు నిక్సన్ మినహా అమెరికా చరిత్రలోనే ఏ రెండో దఫా అధ్యక్షుడికి కూడా ఈ స్థాయిలో తక్కువ రేటింగ్స్ రాలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ పోరు సుదీర్ఘంగా సాగుతుండడం, మరోవైపు పెరిగిన గ్యాస్, చమురు ధరలు అమెరికాలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తనకు అనుకూలంగా ప్రజల నాడి ఆల్ టైమ్ హైలో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తాజాగా వెలువడిన సర్వే నెంబర్లు అమెరికా రిపబ్లికన్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా నడుస్తుందేమోనని రిపబ్లికన్ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. CNN, AP, NORC, క్వార్నిపియాక్ వంటి ప్రముఖ సంస్థల పోల్స్ ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ కేవలం 32 నుంచి 34% పడిపోయింది. గతంలో క్లింటన్, రీగన్ వంటి అధ్యక్షులు తమ రెండో దఫా పాలనలో 60% పైగా జనాదరణ పొందగా ట్రంప్ రేటింగ్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి. ఇరాన్ యుద్ధంలో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవటం, నిత్యావసరాల ధరలు పెరగటం ట్రంప్ గ్రాఫ్ ను తీవ్రంగా దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సర్వే ఫలితాలను డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. అవన్నీ నకిలీ సర్వేలంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి తన జనాదరణ 50% నుంచి 65% వరకు ఉందంటూ కొత్త నెంబర్లను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ట్రంప్ శైలి ఎప్పుడు ఒకేలా ఉంటుందని, ఎంతటి సంక్షోభం ఎదురైనా వెనక్కి తగ్గకుండా తన పంథాలోనే ముందుకు వెళ్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు వైట్ హౌస్ ప్రతినిధులు సైతం స్పందిస్తూ ట్రంప్ పాలనలో ఉద్యోగాల కల్పన పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని సమర్థించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన, రాజకీయ ధృవీకరణ వల్ల రిపబ్లికన్లకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోనూ ఇరాన్ పోరును నిలిపివేసి ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తులు వస్తున్నా ట్రంప్ తన ప్రాజెక్టులతో ముందుకు పోతున్నారు. ఈ పరిణామాలు రాబోయే రాజకీయాన్ని ఎలా మారుస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.